నందిగామలో కార్ ట్రావెల్స్ పేరుతో కొత్త మోసం వెలుగు చూసింది. రామినేని రామకృష్ణ అనే వ్యక్తి అక్రమ సంపాదన ధ్యేయంగా కొడుకుతో కలిసి ఇద్దరు కార్ ట్రావెల్స్ పేరుతో మోసాలకు పాల్పడ్డారు. కొంతమంది వ్యక్తుల నుంచి కార్లు అద్దెకు తీసుకొని నెల రోజుల్లో అద్దె చెల్లిస్తామని చెప్పి రహస్యంగా మరో వ్యక్తులకు అమ్మటం మొదలుపెట్టారు. గత సంవత్సరాలుగా ఈ దందా నడుపుతూ ఉన్నారు. కార్లు ఎవరి దగ్గరైతే అద్దెలకి తీసుకున్నారో వారికి అద్దె చెల్లించలేదు. దీంతో అనుమానం వచ్చి వీరిపై ఆరా తీయగా కార్లను ఇతర రాష్ట్రాలకు అమ్మకాలు జరిపారని తెలియజేశారు. సుమారు 100 మంది బాధితులు ట్రావెల్స్ పేరుతో మోసపోయామని గుర్తించారు. ఇక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు 7 కార్లను రికవరీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చీటింగ్ కేసు నమోదవడం జరిగింది. దీంట్లో శ్రీరామినేని వెంకట సాయి పవన్ కుమార్ అనే అతను వెహికల్స్ అద్దెకి తీసుకుని నేను అద్దె చెల్లిస్తానని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న కార్లు వాళ్ళకి ఫస్ట్ నెల చెల్లించడం కానీ చెల్లించుకోవడం జరగటం, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవటం, ఈ కార్లు మళ్ళీ తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అర్జెంటుగా నాకు అవసరం ఉందని చెప్పి ఒక డబ్బులు తీసుకోవడం కానీ, లేదా ఇది ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ నేను కొన్నాను, నువ్వు ఎవరికైనా మంచి బేరం చూసి నీకు కమిషన్ ఇస్తాను, నీకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే అప్పుడు వాళ్ళతో మెయిన్ ఓనర్ తమ్మ వేపిస్తానని చెప్పి వాళ్ళ డబ్బులు తీసుకోవడం కానీ ఈ విధంగా చీట్ చేయడం జరిగింది. దీనికి గాను మా దగ్గర ప్రస్తుతం 7 కార్లు గురించి రిపోర్ట్ రావడం జరిగింది. అందులో 5 కార్లు రికవర్ చేయడం జరిగింది. ఇతను రిపోర్ట్ వచ్చే టైంకే ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అబ్స్కాండింగ్లో ఉన్న దాని మీద అతను వాళ్ళు గ్రహించి మా దగ్గర రావడం జరిగింది. దాని మీద కూడా టీమ్స్ పెడతాం జరిగింది.